బంగ్లాదేశ్ యువతల విక్రయం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఖైరతాబాద్, చాదర్ఘడ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బంగ్లాదేశ్, ముంబై, పశ్చిమ బెంగాల్కు చెందిన 18 మందిని వ్యభిచారం కేసులో పోలీసులు గత నెల అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో కీలక నిందితులను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ముఠాలో బంగ్లాదేశ్కు చెందిన వారిని గుర్తించారు. వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ఇక బంగ్లాదేశ్ నుంచి భారత్కు వీరు అక్రమంగా చేరుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బంగ్లాదేశ్ యువతను భారత్లోకి అక్రమంగా తీసుకురావడంలో కుట్ర కోణంపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ ముఠా సభ్యుల గురించి ఎన్ఐఏ కూడా ఆరా తీస్తుంది. రైట్గా బంగ్లాదేశ్ యువతల విక్రయం కేసులో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, దీపిక, బంగ్లాదేశ్ అమ్మాయిలకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఏదైతే వ్యభిచార కూపాల్లో ఉన్నటువంటి 2 ఏరియాల్లో ఒక్కసారిగా గత నెల దాడులు నిర్వహించడం, ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా రిమాండ్ కూడా తరలించిన పరిస్థితుల నేపథ్యంలో అయితే ఖైరతాబాద్ తో పాటు చాదర్ఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం బంగ్లాదేశ్ తో పాటు ముంబై, పశ్చిమ బెంగాల్ చెందిన మొత్తం 18 మంది అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్నట్లుగా గుర్తించినప్పుడు కాకుండా జరుగుతున్నటువంటి ఈ వ్యభిచార కూపాన్ని మొత్తం కూడా పోలీసులు గుర్తించడం, వెంటనే దాడులు నిర్వహించడం, గత నెలలో మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ముఠాలో కీలక నిందితులకు సంబంధించి 10 రోజుల కస్టడీ పోలీసులు కోరిన నేపథ్యంలో నాంపల్లి కోర్టు వాళ్ళ కస్టడీ కూడా అనుమతి ఇవ్వడం, 10 రోజుల కస్టడీ అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం వాళ్ళ మొత్తం 18 మంది నిందితులకు సంబంధించి వ్యభిచార కూపంలో ఉన్నటువంటి మహిళలతో పాటు వీటిలకు సంబంధించి ఎవరైతే నిర్వహిస్తున్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం, ప్రస్తుతం వారందరినీ కూడా పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే 3 రోజుల పాటు కస్టడీకి సంబంధించి సిటీ పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఈ ముఠాలో బంగ్లాకు చెందిన అమ్మాయిలు ఎక్కువగా ఉండడంతో పోలీసులు వీటందరినీ ఏదైతే వీటి వెనుక ఎవరున్నారన్న కోణంలో ప్రస్తుతం విచారిస్తున్నారు. వీరి పాత్ర ఏంటి అని కూడా ఆరా తీస్తున్నారు. అయితే బంగ్లాదేశ్ నుంచి భారత్ కు మీరు అక్రమంగా వచ్చారా లేదా సక్రమంగా వచ్చారా, వీటన్నిటికి సంబంధించి పోలీసులు వివరాలు అయితే సేకరిస్తున్నారు. భారత్ నుంచి వీరంతా కూడా అక్రమంగా వచ్చినట్లయితే పోలీసులు అయితే భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. బంగ్లాదేశ్ నుండి వీరందరినీ ఎవరు అక్రమంగా తీసుకొచ్చారనే కోణంలో ప్రస్తుతం పోలీసు అయితే విచారణ జరుపుతున్నారు. అయితే ఈ వ్యభిచార వ్యవహారానికి సంబంధించి ఎవరిదైనా కుట్ర కోణం ఉందా అన్న కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు. అయితే బంగ్లాదేశ్ మహిళలకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే మహిళల్ని విచారిస్తున్న పరిస్థితి. ఈ ముఠా సభ్యుల గురించి ప్రస్తుతం ఎన్ఐఏ కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఈ వ్యభిచార ముఠాకు సంబంధించి ఎన్ని రోజుల నుంచి కార్యకలాపాలు జరుపుతున్నారు, ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు, ఎందుకంటే గుట్టు చప్పుడు కాకుండా చాలా రోజుల నుంచి కూడా ఈ దండ కొనసాగుతున్నట్టుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో వీటి వ్యవహారాలన్నిటిపైన ప్రస్తుతం పోలీసులతో పాటు ఎన్ఐఏ అధికారులు అయితే దృష్టి సారించిన నేపథ్యం అయితే ఉంది. మొత్తం ప్రస్తుతం కస్టడీలోకి తీసుకొని అయితే నిందితులు ఎవరైతే ఉంటారో అందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్ అమర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.